పరీక్ష పెట్టేటప్పుడు వాడిని మందలించి మళ్ళీ వాడికి మార్పులు తీసుకొని వచ్చి వాడికి భగవంతుని మళ్ళీ దగ్గర చేస్తాడు గురువు అనేవాడు. గురువు ఎప్పుడు ఒక శిష్యుణ్ణి త్యజించాడు. శిష్యుడు వెళ్ళిపోదు గురువుని వదిలేసి, బిడ్డ తండ్రి వదిలేసి, తండ్రి ఎప్పుడు వదిలిపెట్టాడు బిడ్డని. గురువు శిష్యుని వదిలిపెట్టాడు. శిష్యుడు వదిలేయచ్చు కావాలంటే. అది అటువంటి గుణం, మహా ఔదార్య గుణం, అజీవదయ, కరుణ ఉండాలి గురువు అనే వాళ్ళని. కాబట్టి ఆ విధంగా గురుతత్వం అనేది నేర్చుకోవాలి మనం. ఇవాళ ఒక శ్లోకం చెబుతాం, శంకరాచార్యులు చెబుతారు దీన్ని. విన్నారు? గురువాష్టకం తెలుసుకున్నారా? దీంతో ముగిచ్చేస్తాం మనం. గురువాష్టకం: శరీరం స్వరూపం తథా వాక్కలాత్రం యశాచారు చిత్రం ధనం మేరు తుల్యం గురోరంగ్రి పద్మే మనశ్యేన లగ్నం తతకిం 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 కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవ సర్వమేతాభిజాతం గురోరంగ్రి పద్మే మనశ్యేన లగ్నం తతకిం 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 శధాంగాది వేదో ముఖే శస్త్ర విద్య కవిచాది గద్యం సుపద్యం కరోతి గురోరంగ్రి పద్మే మనశ్యేన లగ్నం తతకిం 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 తతకిం. అన్ని వేదాలు చదివేసినా, అని ఉపనిషత్తుని నోటిపైన ఉండినా, అన్ని ప్రవచనాలు చేసినా, నీ మనస్సు గురు పాదాలపైన లగ్నం లేనప్పుడు ఉపయోగం ఏమిటి? అజ్ఞాన ఉపయోగం ఏమిటి? వేద ఉపయోగం ఏమిటి? ఏ ఉపయోగం లేదు లేదు లేదు. గురువు అనుగ్రహం లేకుండా భగవత్ అనుగ్రహం దొరకదు. భగవద్గీత భాగవతం వినాలంటే ముందు గురువు మీద నమ్మకం ఉండాలి, గురు అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఉన్నప్పుడే భగవంతుడు చెప్పిన వాక్యాలు మన హృదయంలోకి వెళ్ళి మన మార్పులు తీసుకొని వస్తాయి. మన మార్పులు రావాలి అంటే ప్రతిరోజు మీరు హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి, తులసి ఆరాధన చేయండి, గురువు గారికి నైవేద్యం పెట్టండి. ప్రభుపాదుల వారు గాని ఆచార్యులు, ప్రపంచానికి భగవంతునిచ్చిన వ్యక్తి, ప్రపంచానికి భగవంతుని పరిచయం చేసిన ఆచార్యులు. కాబట్టి చిన్న చిన్న అలవాట్లు నేర్చుకోండి, మీ జీవితం మారుతుంది, మీలో మార్పు వస్తుంది, మనం కూడా సాధువులు అవ్వచ్చు. Like, share and subscribe to HKM Hindupur channel.